Very good evening, everyone. Today we are going to discuss about optional. చాలా మంది అందరూ ఆప్షనల్. సో ఆప్షనల్ గురించి కొంచెం డిస్కస్ చేసేసి ఇన్ డెప్త్ గా విల్ గెట్ ఫుల్ క్లారిటీ అబౌట్ ద ఆప్షనల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటి ఆప్షనల్ చూస్ చేసుకుంటే బెటర్, ఏ పారామీటర్స్ పెట్టుకోవాలి, అండ్ స్కోరబిలిటీ దీనిలో ఎక్కువ మార్కులు ఎక్కువ వస్తాయి. ఇలాంటివి తెలుసుకుందాం. యూపీఎస్సీలో ఆప్షనల్ గురించి అందరికి ఐడియానే ఉండే ఉంటుందిగా. ఆప్షనల్ ఒక సబ్జెక్ట్ ఉంది, ప్రిలిమ్స్ లో ఉందా, మెయిన్స్ లో ఉందా? ఆప్షనల్ మెయిన్స్ లో ఉంది. యూపీఎస్సీలో మెయిన్స్ లో మనకు రెండు పేపర్లు ఉంటాయి. ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దెర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్ సబ్జెక్ట్స్ అవుట్ దే. టోటల్ ఎన్ని ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఐడియా ఉందా? టోటల్లీ 48 ఆప్షన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫ్రమ్ దిస్ 48 ఆప్షన్ సబ్జెక్ట్స్ యూ కెన్ చూస్ ఎనీ వన్ సబ్జెక్ట్ యూ కెన్ చూస్, అండ్ ఈచ్ ఆప్షనల్ పేపర్ విల్ బి ఆఫ్ 250 మార్క్స్, టోటల్ 500 మార్క్స్. అండ్ యూపీఎస్సీలో ర్యాంక్ కొట్టాలంటే ఆప్షనల్ నుంచి మీకు మినిమం అంటే 1 డిజిట్ ర్యాంకులు, అట్లా పెద్ద ర్యాంకులు కావాలంటే 300 వరకు తెచ్చుకోవాలి. 500 మార్కులు అవుట్ ఆఫ్ 500, 300 వరకు తెచ్చుకుంటే మంచిది. గుడ్ స్కోర్ క్లియర్ చేయడానికి 260, 270 ఎబో ఉండాలి. 270 ఎబో క్లియర్ చేయడానికి, యూపీఎస్సీ క్లియర్ కావాలంటే మినిమం 270 ఎబో ఉండాలి. దట్ విల్ బి గుడ్. సో ఆప్షన్ ఎలా చూస్ చేసుకోవాలి? 48 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్కడు మార్కెట్ లో మీకు యూట్యూబ్ లో ఒక్కొక్కటి చెప్తున్నారు. ర్యాంకర్లు ఒకటి చెప్తారు, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒకటి చెప్తారు, కొంతమంది ఇంట్రెస్ట్ అంటారు. మెయిన్ గా ఏముంది, ఇంట్రెస్ట్ అంటారు, జిఎస్ తో ఓవర్లాప్ అవుతుంది అంటారు. ఇలాంటివి ఉంటాయి. సరే, ఒక్కొక్క ఫ్యాక్టర్ గురించి మాట్లాడదాం. మాట్లాడి మనం మనం సొంతంగా డిసైడ్ అవ్వం మనకు ఏ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ చూస్ చేసుకోవడానికి ఆప్షనల్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంట్రెస్ట్, ప్యాషన్ అంటారు. మీకు జెన్యున్ ఇంట్రెస్ట్ ఉంటే యూనో సబ్జెక్ట్ మీద బాగా చదువుతారు. కాన్సెప్ట్ అంతే కదా, ఎక్కువసేపు చదవగలుగుతారు, మోటివేటెడ్ కన్సిస్టెంట్ గా చదవగలుగుతారు. ఎందుకంటే యూపీఎస్సీలో గంటలు గంటలు కూర్చోవాలి, దాని బేస్ మీద ఒకరు చెక్ చేసుకుంటారు. సో జెన్యున్ ఇంట్రెస్ట్, ప్యాషన్ ఉండడం ఇంపార్టెంటే. నేను ప్రతిదానికి మీకు కౌంటర్ కూడా ఇస్తాను. అంటే ప్రతిదానికి ఇంకో సైడ్ కూడా ఉంటుంది, అది కూడా ఆలోచించాలి. ఉం? సరే, ఇంట్రెస్ట్ పక్కన పెట్టండి. ఎందుకంటే ఎక్కువ చదువుకోవాలి, ఇంట్రెస్టింగ్ గా మీరు ఎక్కువ సేపు ఉండాలంటే ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఉండడం అనేది పాయింటే, వ్యాలిడ్ పాయింటే. మనకు వ్యాలిడా కదా, మనం చెక్ చేసుకుందాం. జిఎస్ తో ఓవర్లాప్ అవ్వాలని ఇంకొకరు అంటాడు. ఎందుకంటే జిఎస్ తో ఓవర్లాప్ అయితే మీరు యూపీఎస్సీకి పెట్టే ప్రిపరేషన్ పెట్టే ఎఫర్ట్ తగ్గుతుంది. పాలిటీ ఎట్లా చదువుతున్నాం, పొలిటికల్ సైన్స్ తీసుకుంటే అయిపోతుంది కదా. జియోగ్రఫీ ఎలానే చదవాలి కదా, జిఎస్కి జియోగ్రఫీ ఆప్షనల్ తీసుకుంటే అయిపోద్ది కదా, కవర్ అయిపోద్ది కదా. రిసోర్స్ అవైలబిలిటీ, రిసోర్స్ ఉందా లేదా? రిసోర్స్ అంటే ఏమొస్తాయి? బుక్స్ వస్తాయి, స్టడీ మెటీరియల్ వస్తుంది, ఆన్లైన్ రిసోర్సెస్ వస్తాయి. యూట్యూబ్ లో టాపిక్ అర్థం కాకుండా కొడత వస్తుందా యూట్యూబ్ లో టాపిక్? అది ఫ్యాకల్టీ అవైలబిలిటీ ఉందా, మెంటర్ అవైలబిలిటీ ఉందా, టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఉందా, ఎక్కువ ఉందా? ఏదో ఎక్కడో ఒకటి ఉంటే ఒకదాన్నే పట్టుకొని కూర్చోవాలంటే కష్టం అయిపోద్ది కదా. మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే యూ కెన్ చూస్ ద బెస్ట్. రిసోర్స్ అవైలబిలిటీ, మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉందా, మంచి కోర్సులు దొరుకుతున్నాయా, దాని మీద ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయా, హూ ఆఫర్ ద బెస్ట్ రిసోర్సెస్ ఫర్ ద ఆప్షన్ యూఆర్ గోయింగ్ టు చూస్. ఇది కూడా ఇంపార్టెంట్. అంటే దీనిలో మీకు ఏది మిస్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది. సో అన్ని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి కదా. తర్వాత పర్సనల్ స్ట్రెంత్ అంటాడు ఒకడు. సార్, నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మరి ఆ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ మీద తీసుకోవాలా? నేను బిఏ చేసినాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, జియోగ్రఫీలో, ఆంథ్రపాలజీలో, సోషియాలజీలో, దీనిలో ఆప్షన్లో ఒక సబ్జెక్ట్లో, కామర్స్లో, దీనిలో నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. బేస్డ్ ఆన్ మై అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ కెన్ ఐ చూస్ యూపీఎస్సీ ఆప్షనల్. పర్సనల్ స్ట్రెంత్ అవుతుంది కదా. ఇది ఇంకో పాయింట్, ఆలోచించాల్సిన పాయింట్. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ కాంప్లెక్సిటీ, హౌ మచ్ ద డిఫికల్టీ ఆఫ్ ది పేపర్, ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ద సబ్జెక్ట్ హ్యాస్. మీకు ఎంత జనరల్గా ఐడియా ఉంటుంది, ఎంత జనరల్గా నేర్చుకోగలుగుతారు. చాలా డెప్త్కి వెళ్ళాలంటే మీకు తెలియని ఎక్కడెక్కడి నుంచో తెలుసుకొని చాలా డెప్త్గా కాంప్లికేటెడ్గా చదవాల్సి వస్తుందా, లేకుంటే సింపుల్గా చదవగలుగుతామా? కాంప్లెక్స్ అంటే టైం ఎక్కువ పడుతుంది, దాని మీద ఆలోచనలు ఎక్కువ పోతూ ఉంటాయి. జిఎస్ మీద తగ్గుద్ది ఎఫర్ట్. సో ఎంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే, ఇంట్రెస్టింగ్ ఉన్నా కూడా కాంప్లెక్స్ ఉందని కూడా కష్టమే కదా. సో టాపిక్స్ ఈజీ టు అండర్స్టాండ్ అది ఉండాలి. మరీ పిహెచ్డి లెవెల్లో చేసేదంటే కొంచెం కష్టం. అంటే కొన్ని సబ్జెక్టులు చాలా డెప్త్లో అవసరం ఉంటుంది. లా, ఎకనామీ, హిస్టరీ చాలా డెప్త్లోకి వెళ్ళాలి. కొన్ని సబ్జెక్ట్స్ చాలా డెప్త్లోకి వెళ్ళాలి, కాంప్లెక్స్ ఉంటాయి, వైడ్ సిలబస్ ఉంటుంది. ఓకే, కొన్ని చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాయి, ఇంతే, దీనికన్నా మించేది లేదు. సో సింపుల్ సబ్జెక్ట్స్ ఉన్నాయా, కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయా, అవి చూసుకోవాలి. కొంతమంది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్లు చూడండి, ఆ పీవైక్యూ చూస్తే ఆప్షనల్ది మీరు ఏదైతే చేద్దాం అనుకుంటే ఆ పీవైక్యూ చూడండి. మీకు ఆ క్వశ్చన్లు వచ్చేటి మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, అటెంప్ట్ చేయగలుగుతారు అనిపిస్తే యూ కెన్ టేక్ దట్ ఆప్షన్. క్వశ్చన్ హ్యాండిల్ చేయగలుగుతుంది అనిపిస్తుంది, ఇయర్ మొత్తం చదువుతాం, పై రాస్తే ఆన్సర్లు రావు, ఏం చేస్తారు? క్వశ్చన్లు అందరికీ అర్థమవుతాయి, ఆన్సర్లు రావాలి కదా బయటికి. సో అది ఒకటి చూసుకోవాలి. సిలబస్, అది ఒక టైం ఫ్రేమ్ ఆఫ్ ద కంప్లీటింగ్ సిలబస్, సిలబస్ టైం ఫ్రేమ్. కొన్ని ఆప్షన్స్ పిఎస్ఐ లాంటివి 7-8 మంత్స్ పడుతుంది ఎగ్జామ్ సిలబస్ అయిపోవడానికి. జియోగ్రఫీ అయినా వెరీ వ్యాస్ట్ సిలబస్, చాలా టైం పడుతుంది ఇయర్ మొత్తం. అండ్ కొన్ని ఆప్షన్స్ టూ మచ్ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఉంటాయి.
సో ఎప్పుడు చదువుతూనే ఉండాలి కరెంట్ అఫైర్స్ దానికోసం. ఆ వదిలేసినామంటే మార్కులు పోతాయి, అది ఒకటి చూసుకోవాలి. అంటే అంత ఎఫర్ట్ అవసరమా? సేమ్ మార్క్స్ కదా, అంటే ఎఫర్ట్ ఎక్కువ పెడుతున్నావు అంటే మార్కులు ఎక్కువ వస్తే ఓకే. ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా అవే మార్కులు అంటే ఆలోచించాలా లేదా? సో అదొకటి, ఆ టైం ఎఫర్ట్ ఎంత పెడుతున్నారు. కొంతమంది జాబ్ వచ్చినాక, ఐఏఎస్ వచ్చినాక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కదా సార్, అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా, పబ్లిక్ అడ్మిషన్ అంటే అట్లా లాజిక్ పెడతారు. వర్క్ ఫ్యూచర్లో పనికి వస్తుంది కదా అని చెప్పి, ఫ్యూచర్లో పనికి వస్తుంది సబ్జెక్ట్ అని చెప్పి లాజిక్ పెడతారు. ఫ్యూచర్లో పనికి రావడానికి లబాసన అని ఒకటి ఉందా, అక్కడ ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. మినిస్ట్రీస్ పిలిపిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. డిపార్ట్మెంట్స్కి పిలిపిస్తారు, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. గ్రౌండ్ రియాలిటీలో ఏం నేర్చుకున్నావు అదే ఇంప్లిమెంట్ చేస్తారు. నువ్వు చదివింది నీ ఇష్టం ఉన్నది నువ్వు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? నీ సీనియర్లు చెప్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని. నీకు బ్యాక్గ్రౌండ్ ఫ్యూచర్లో పనికి వస్తుంది, నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఫ్యూచర్కి వెళ్ళి ఇక్కడ ఏం పనికి వస్తుంది ఏం పనికి రాదు. గ్రౌండ్ రియాలిటీలో అక్కడికి వెళ్ళాక మళ్ళీ అన్ని నేర్పిస్తారు వాళ్ళు. ట్రైనింగ్ పీరియడ్ అంటావా, ఆ ట్రైనింగ్ పీరియడ్లో నేర్చుకుంటారు. అక్కడ ఏం నేర్చుకుంటున్నారో ఆ రూల్స్ అండ్ మీకు వచ్చిన జాబ్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే అవే మీరు పాటించాలి. మీ ఇష్టం ఉంది కాదు కదా. వాళ్ళు ఒకటి చెప్తారు, కాదు సార్ నాకు నేను అక్కడ మరి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివినా కదా సార్, అట్లా చేస్తే అయిపోదా అంటే పట్టుకుంది అంటారు ఒకటి. ఇక్కడ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ అయింది నామ్, ఒక కన్వెన్షన్. ఇలా చేస్తే గ్రౌండ్ రియాలిటీ ప్రకారం ఇలా చేస్తే వర్క్, అది బుక్లో రాయడానికి బాగుంటుంది, ఐడియలిస్టిక్గా ఇవి చదవడానికి బాగుంటాయి, కానీ గ్రౌండ్ రియాలిటీ వర్క్ వేరే ఉంటుంది కదా. మరి ఇట్లా చేస్తేనే ఇక్కడ పనులు అయితే నువ్వు బుక్లో చదివినా అంటే వాళ్ళు నువ్వుకే ఒక ప్రాసెస్ ఎస్టాబ్లిష్ దానిపై ఏలు పెడతా ఉంటాం. బుక్ తీసుకెళ్తే బుక్ ఫామ్ లాగా రియాలిటీకి బుక్కి డిఫరెన్స్ లేకుండా అయిపోద్ది మన లైఫ్. ఇంకొకటి మిగతా వాళ్ళు కొంతమంది సార్ మా అన్న చెప్పాడు, మా అక్క చెప్పింది, మా ఫ్రెండ్స్ ఇదే తీసుకుంటున్నారు, వెకేషన్ పోతున్నారు, గోవా పోతున్నారు, వాడు పోతున్నారు, నువ్వు పోవడానికి సినిమా పోతున్నారు, వాళ్ళు చెప్పారు అనేది ఇంపార్టెంట్. ఒకరు చెప్పారు, ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ చెప్పాడు, అది కాదు. మీకు సెట్ అవుతుందా? మీ పారామీటర్స్ ఏంటి? మిగతా కొంతమంది ర్యాంకర్ స్ట్రాటజీస్, వాళ్ళు చెప్తారు మా ఆప్షన్ ఇట్లా, ఈ ఆప్షన్ తీసుకుంటే ఇట్లా అయింది, ఈ ఆప్షన్ తీసుకుంటే ఇట్లా అయింది. ఆ స్ట్రాటజీస్ కొంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ యూ విల్ డిసైడ్. ర్యాంకర్లు ఎక్కువ మంది వేసుకుంటున్నారు. స్కోరబిలిటీ, స్కోరింగ్ ఎట్లుంది, జనరల్గా ట్రెండ్ ఎట్లుంది, ఇవి నార్మల్గా ఆప్షనల్ స్టూడెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్లు. ఒక్కొక్క స్టూడెంట్తో డిస్కషన్ పెడితే గంట గంట అవుతుంది. మీ అందరికి కూడా ఈ క్వశ్చన్లు ఉంటాయి, ఉండి ఉంటాయి. ఆల్రెడీ కొంతమంది కొంచెం తీసుకున్నారు, కరెక్టా కాదా ఆలోచనలో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ అవుతుందని ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు అన్ని కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కదా. సో నెక్స్ట్ ఇయర్ అవుతుందనే కాన్సెప్ట్ని మనం ఇప్పుడు తీసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, సెట్ చేసుకోవాలి. గాట్ ఇట్? వాట్ డూ యూ థింక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ చూసింగ్ అన్ ఆప్షన్? మీరేమనుకుంటున్నారు? ఒక్కొక్కరు మెల్లి చెప్పండి. సాత్విక్. సార్, మెయిన్ గా మీరు చెప్పినట్టు లైక్ ఎక్కువ డెప్త్, అదే స్కోరబిలిటీ ఉండాలి ఫస్ట్. ఈజీ ఒకటే స్కోరింగ్. ఒకటే స్కోరబిలిటీ. సార్ లేదు సార్, ఒకటి చెప్ప, కాంప్లెక్సిటీ అంత ఉంటుంది. ఈజీ టు రీడ్, ఈజీ టు, అది నీ హైయెస్ట్ ప్రియారిటీ. హైయెస్ట్ ప్రయారిటీ కాంప్లెక్సిటీ. కాంప్లెక్సిటీ సాత్విక్ హైయెస్ట్ ప్రియారిటీ. అజయ్. స్కోర్ సార్, ఎక్కువ మార్క్స్ రావాలి. జేస్ రెడ్డి. Sir, marks are very important first, and what I feel is to read it should be little interesting so that we can, as we have to spend more time on optional subject and the score is very important, it should be little interesting as well. Anedi is what I feel, sir. చాలా మంచి థాట్స్ ఉన్నాయి, మీకు క్లారిటీ ఉంది. ఇది ఎట్లుంది తెలుసా ఈ టెస్ట్? మహాభారతంలో ద్రోణాచార్య పిలిపించి చెట్టు చెట్టు మీద పిట్టుంది ఏం కనబడుతుంది మీకు అని అడిగితే ఒక్కొక్కరు కూడా చెప్తే అర్జునుడు నాకు ఆ కన్ను తప్ప ఏం కనబడతలేదు అంటారుగా, అలా ఉన్నాయి ఆన్సర్లు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు మిగతా వాళ్ళంతా. సరే, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ దెన్ స్కోరింగ్. యా, ఐ వాజ్ ఆస్కింగ్ ఓన్లీ వన్, టాప్ వన్. ఎస్, స్కోరింగ్. సో చాలా మంది ఇప్పుడు ఆ స్కోరింగ్ అనే జస్ట్ అయిపోయింది, డన్, గుడ్. సరే, ఇంట్రెస్ట్ చూసుకుందాం. ఇంట్రెస్ట్ ఉండాలి, చదవ బుద్ధి కావాలి కదా సార్. ఫస్ట్ చదవ బుద్ధి కాకుండా ఏమైంది? సరే, నీకు ఇంట్రెస్ట్ లేదు, ఇబ్బంది పడుతున్నావు, బోర్ కొడుతుంది, నచ్చట్లేదు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఒకటి చదువుతున్నావు, రెండు చదువుతున్నావు, ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్లో నీకు మార్కులు వస్తున్నాయి, ఏది తీసుకుంటావు? ఇంట్రెస్ట్ ఉంటే కదా మార్కులు రావడం ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అయినా అలా మార్కులు రాకుండా లైట్ కదా. జిఎస్ నుంచి ఓవర్లాప్ కావాలంటున్నారు, జిఎస్లే మార్కులు రావు. జిఎస్ ఇంటర్మీడియట్ అయిన ఒక ఆప్షనల్ తీసుకుంటే ఇప్పుడు రెండిట్లలో మార్కులు రావు. అర్థమైందా? జిఎస్ఏ చాలా టఫ్ ఉంటుంది, అవునా కదా? జిఎస్లో మార్క్స్ తెచ్చుకోవడం ఎంత టఫ్ ఉంటుంది? చాలా 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 కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ ఉంటాయి జిఎస్. కొన్ని సబ్జెక్ట్స్, జియోగ్రఫీ లాంటి స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ వెరీ మచ్ ఫాస్ట్, అంత ఈజీగా స్కోరబిలిటీ కాదు. జియోగ్రఫీలో వాడు ర్యాంక్ తెచ్చుకున్నాడంటే 100% వాడు 4-5 సంవత్సరాలు కూర్చొని సొంత కష్టం మీద క్లియర్ చేస్తుంటాడు, కానీ ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేసి ఉండరు. చాలా రేర్ కేస్ సినారియోస్. ఆ రేర్ కేస్ సినారియోస్ పెట్టుకున్నాం అనుకో, మనం చాలా రేర్ కాదు కదా, మనం వెరీ కామన్ మ్యాన్, కామన్ ఉమెన్. వీఆర్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ నార్మల్ బ్యాక్గ్రౌండ్. జీనియస్, నాట్ ఐన్స్టీన్ లెవెల్ ఐక్యూలు ఇట్లాంటివి కాదు కదా. మనం కష్టపడి పైకి వెళ్ళాలి. సో వెన్ వీఆర్ కామన్ పీపుల్ వీ హ్యావ్ టు టేక్
కామన్ డిసిజన్స్, వర్క్ దమ్ అవుట్ సిన్సియర్లీ, కష్టపడి. ఓకేనా? ఎక్స్ట్రాడినరీ ప్లాన్ లేదు, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అంటే మనం ఎక్స్ట్రాడినరీయా అవ్వాలి, కష్టపడి ఎక్స్ట్రాడినరీ అవ్వాలి, ర్యాంక్ కొడితే అవుతాం. కొట్టకముందే ఎక్స్ట్రాడినరీ అని ఫీల్ అయితే అట్లాంటివి చేస్తా అంటే ఇబ్బంది పడతాం. అంటే ప్రాక్టికాలిటీకి రియాలిటీకి చాలా దూరంగా ఉంటాం. రియల్లీ ఇఫ్ సమ్మన్ ఈస్ గెటింగ్ మార్క్స్, రియల్లీ గుడ్ మార్క్స్ ఇన్ సబ్జెక్ట్స్ లైక్ ఎకానమీ, ఫిలాసఫీ, జియోగ్రఫీ, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్, హిస్టరీ, సొంతంగా స్టూడెంట్ కష్టమే, అండ్ ఇట్ విల్ టేక్ దమ్ ఇయర్స్ టు మాస్టర్ దోస్ సబ్జెక్ట్. రిసోర్స్ కూడా నాట్ అవైలబుల్ టూ మచ్. ర్యాంకర్స్ కూడా ఎక్కువ లేరు, తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ చాలా అటెంప్ట్స్ పట్టినాయి వాళ్ళకు, మల్టిపుల్ అటెంప్ట్స్. ఫేమస్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఉమాహారతి గారు, ఐ థింక్ షీ చూస్ జియోగ్రఫీ as an ఆప్షన్, అండ్ ఫ్యూ అటెంప్ట్స్, కొన్ని అటెంప్ట్స్ తర్వాత ఆంథ్రోపాలజీ షిఫ్ట్ అయింది, అప్పుడు ర్యాంక్ 3 వచ్చింది. అవునా? ఐడియా ఉందా? ఇంకో ర్యాంక్ 3 అమ్మాయి ఎవరు? మన అనన్య రెడ్డి సార్. అనన్య రెడ్డి. అనన్య రెడ్డి, హర్ గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్ ఇస్ జియోగ్రఫీ. గ్రాడ్యుయేషన్ జియోగ్రఫీలో గ్రాడ్యుయేట్ అయింది, ఫస్ట్ అటెంప్ట్ లోనే ర్యాంక్ 3 వచ్చింది. షీ చూస్ హర్ ఆప్షన్ as ఆంథ్రోపాలజీ. జియోగ్రఫీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా, జియోగ్రఫీ ఇష్టం ఉన్నా కూడా, వై? ప్రాక్టికల్ సార్, స్కోరబుల్ స్కోరబుల్, ప్రాక్టికల్, నాకు నా ఇష్టంతో పని లేదు, నాకు మార్కులు End ఏమొస్తాయి. of the day, rank is important. తనకి జియోగ్రఫీ అంటే ఇష్టం ఉండే కదా, మరి జియోగ్రఫీలో గ్రాడ్యుయేషన్ చేసి ఎప్పటి నుంచో, అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేయాలని చెప్పి షీ స్టార్టెడ్ వెరీ యంగ్ అండ్ సా ద మార్కెట్. స్టార్టింగ్ చేసినప్పుడు జియోగ్రఫీ బాగా అనిపించింది, గ్రాడ్యుయేషన్ కూడా అదే తీసుకుని ఆప్షన్ తీసుకుందాం అనుకుంది. యాజ్ షీ వెంట్ ఫార్వర్డ్, రియాలిటీ దగ్గరికి వెళ్తుంటే చేంజ్ ద ఆప్షనల్. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ మన తెలుగు వాళ్ళే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నారు. అనుదీప్ దూర్శెట్టి, దీస్ పీపుల్ ఆఫ్ చేంజ్ ఆప్షనల్స్ లేటర్ యాజ్ వెంట్ ఫార్వర్డ్. అండ్ దాని తర్వాత స్కోరబిలిటీ పెరిగింది కదా, ఇంట్రెస్ట్ అందరం వెళ్తాం, కరెక్ట్. స్కోరింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుందని మీకు అర్థమవుతుందా? రిసోర్స్ అవైలబిలిటీ ఇది చాలా ఇంపార్టెంట్, జస్ట్ ఇంట్రెస్ట్ కాదు. హైయెస్ట్ దేనికి రిసోర్స్ అవైలబిలిటీ ఉంది రైట్ నో మార్కెట్లో? హైయెస్ట్ రిసోర్స్ అవైలబిలిటీ ఉంది ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, వీళ్ళు ఇవి హైయెస్ట్ రిసోర్స్ అవైలబుల్ ఉన్నాయి. మిగతా ఆప్షన్కి రిసోర్స్ అంత లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాకల్టీ ఎకనామీ చెప్తున్నారు అనుకోండి, అదే ఫ్యాకల్టీ ఎకనామీ ఆప్షన్ కూడా పెట్టేస్తాడు. ఎకనామీ ఫ్యాకల్టీ ఎకనామీ చాలా బాగా చెప్తాడు, అదే ఫ్యాకల్టీ ఎకనామిక్ ఆప్షన్ కూడా చెప్తాడు. బై ఎకనామీలో స్కోరింగ్ ఎక్కువ వస్తుంది, మీరు ర్యాంక్లో వచ్చేస్తే అని కాదు. సేమ్ సబ్జెక్ట్ ఎకనామీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వస్తాడు, ఆప్షన్ డబ్బులు వస్తున్నాయి కదా ఎక్స్ట్రా. ఇట్స్ అన్ అర్నింగ్ ఆపర్చునిటీ. నో, ఎవరో ఏదో కాలేజీలో సైకాలజీ చెప్తా ఉంటారు ప్రొఫెసర్, పిహెచ్డి చేసే డాక్టర్, వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్లో అప్రోచ్ అవుతారు. ఆ సైకాలజీ అని పిల్లలు బాగా అడుగుతున్నారు, మరి సైకాలజీ మీరు చెప్తారా అని. చెప్తా, దానిలో ఏముంది, ఎక్స్ట్రా ఇన్కమ్. క్లియర్ అవుతుందా పిల్లలకి లేదా ఆ కాన్సెప్ట్ ఉంటుంది అక్కడ. అంటే ఈ జిఎస్కి ఓవర్లాప్ అయ్యే సబ్జెక్ట్స్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళు జిఎస్ ఫ్యాకల్టీస్ అవుతారు. ఎక్స్ట్రా ఇన్కమ్, ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ పీపుల్ ఆర్ క్లియరింగ్ ఇట్ ఆర్ నాట్, అది మ్యాటర్ కాదు. పిఎస్ఐఆర్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండాలి. ముందు నుంచి పిఎస్ఐఆర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లేకుంటే యూ షుడ్ బి అజ్యూమింగ్ ముందు నుంచే చాలా బ్యాక్గ్రౌండ్ పిఎస్ఐఆర్ తీసుకొని చాలా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తాను ఫిక్స్ అవ్వాలి. బికాస్ వెరీ హ్యూజ్ ఆప్షన్. అంటే ఆల్మోస్ట్ ఆంథ్రోపాలజీ, సోషియాలిటీ లాంటి ఆప్షనల్స్ 2 సార్లు చేయొచ్చు పిఎస్ఆర్ చేసినప్పుడు. జియోగ్రఫీ పిఎస్ఐఆర్ లాంటి ఆప్షనల్ తీసుకున్నప్పుడు అది కంప్లీట్ అయ్యి, ఒక స్టూడెంట్ పిఎస్ఐఆర్ చేస్తున్నాడు, అది కంప్లీట్ అయ్యే లోపల ఒక స్టూడెంట్ 2 సబ్జెక్ట్ 2 ఆప్షనల్ చేసేయచ్చు. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ అంత టైం పడుతుంది. ఎఫర్ట్స్ ఆర్ డబల్. పిఎస్ఆర్ స్టూడెంట్స్కి డబుల్ ఎఫర్ట్స్ పెట్టి చదువుతారు ఫర్ ద సేమ్ మార్క్స్. సరే పిఎస్ఐఆర్ తీసుకున్నాం, ఇప్పుడు ఏమంటారు, పాలిటీలో పనికి వస్తుంది కదా సార్, పాలిటీలో పనికి వస్తుంది కదా, జిఎస్లో పనికిరాదా పిఎస్ఆర్ తీసుకుంటే? పొలిటికల్ సైన్స్ తీసుకున్నాం, ఇంటర్నేషనల్ తీసుకున్నాం, పార్ట్ ఆఫ్ ది సిలబస్ మరి జిఎస్లో నేను ఓవర్లాప్ అవుతుంది కదా. కరెక్టే, నీకు 10 మార్కులు పెరిగాయి అనుకుందాం. అక్కడ పిఎస్ఆర్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 270, 280. వెరీ గుడ్ స్కోర్, వెరీ గుడ్ స్కోర్, చాలా మంచి స్కోర్ అనుకుంటారు దాన్ని పిఎస్ఆర్. సోషియాలజీ, ఆంథ్రోపాలజీలో చాలా మంచి, అదే మంచి, చాలా మంచి స్కోర్ అంటే ఎంత? 300. అంటే ఒక 20 మార్కులు ఎక్స్ట్రా వస్తాయి ఇదే ఆప్షనల్లో. ఇక్కడ ఈ ఆప్షన్లో తగ్గి మీకు జిఎస్కి యాడ్ అయ్యేటి అక్కడ ఆప్షన్లే వస్తున్నాయి. అర్థమవుతుందా? ఇది ఇంకోటి ఆలోచించాలి. ఒక లెవెల్ వరకు చూస్తాం అనమాట. ఇక్కడ పిఎస్ఆర్ తీసుకుంటే, జియోగ్రఫీ తీసుకుంటే ఇక్కడ యాడ్ అవుతాయి కదా, కానీ అక్కడ తగ్గుతాయి కదా. యావరేజ్ స్కోరింగ్ తక్కువ ఉంది కదా. చాలా రేర్గా పిల్లలకు, ఎక్కువ మందికి 300, 320 అట్లా మార్కులు వస్తాయి. సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఎస్పెషల్లీ ఇట్లాంటి వాళ్ళకు ఇట్స్ వెరీ ఈజీ టు స్కోర్ 320, 310 ఈజీ. ఎక్స్ట్రా స్కోర్ చేసుకోవాలి కొంచెం కష్టపడితే. వెరీ స్టాటిక్ క్వశ్చన్. రిసోర్సెస్ అవైలబిలిటీ దేనికి ఎక్కువ ఉంటుంది అది కూడా చూసుకోవాలి. హైయెస్ట్ రిసోర్స్ అవైలబిలిటీ దేనికి ఉందంటే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, ఈ 3 మిగతా వాటికి చాలా కష్టమే దొరుకుతుంది రిసోర్స్. పబ్బ్యాడ్ ఇట్లాంటి ఇంతకుముందు 10 సంవత్సరాల ముందు ఆడుకున్నాయి సబ్జెక్ట్స్. 10 years బ్యాక్ దే ప్లేడ్ లైక్ ఎనీథింగ్. మార్కెట్ నువ్వు ఊపినాయి పబ్బ్యాడ్. ఇవి టాపర్స్ అందరు పబ్బ్యాడ్ నుంచి ఉండేది 10 years బ్యాక్.
ఈ మధ్యన తగ్గిపోయింది. లాస్ట్ పాండమిక్ తర్వాత అయితే మొత్తం మొత్తం నిల్ అయిపోయింది. ఫ్యాకల్టీ దొరకడం కష్టం అయిపోతున్నారు పబ్బాడ్ ఫ్యాకల్టీస్ చేంజింగ్ దెమ్ దర్ ఆప్షనల్ టు పొలిటికల్ సైన్స్. స్టూడెంట్స్ జాయిన్ అవుతలేరు ఉన్నారు, ఇంకా పిచ్తో వెళ్ళే వాళ్ళు ఇంకా ఉంటారు, ఉండరాని కాదు. కానీ మనం ఏంటి సేఫ్ జోన్ చూసుకోవాలి. అవును, ఆల్రెడీ రిస్క్ ఎగ్జామ్, వాట్ వీ హావ్ టు సీ సేఫ్ జోన్, సేఫ్ గార్డ్ ఆల్ గేమ్. రిస్క్ తీసుకోవద్దు. ఎస్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ వెళ్ళకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్ నాకు కొంతమంది తెలుసు. వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజీలో పిహెచ్డి చేస్తున్నారు. మెయిన్స్కి వెళ్ళినప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు స్కోర్ 250, 260. వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ మీరు యూపీఎస్సీ కొంచెం జర్నలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. ఎంతవరకు అడిగారు అంతవరకు టు ద పాయింట్. నేను ఎప్పుడు మీ క్లాస్లో చెప్తుంటాను, టు ద పాయింట్ ఉండాలని. అవునా, ఎక్కువ తిప్పొద్దు, వెళ్ళిపోవద్దు. అలవాటు అయిపోయి ఉంటుంది మనకు, అది అలవాటు తగ్గించుకోవాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మెల్ల చేసుకోవాలి. ఎందుకంటే టు ద పాయింట్ రాయాలి. వీళ్ళు అకాడమిక్ వాళ్ళు ఏం చేస్తారంటే టూ మచ్ టెక్నికల్ రాస్తారు. లేటెస్ట్ రీసెర్చ్లు, లేటెస్ట్ స్టడీలు అన్ని పట్టుకొస్తారు. నాట్ మోస్ట్ పాపులర్, మోస్ట్ జనరల్లీ నోన్, విచ్ యూపీఎస్సీ రిక్వైర్స్. ఆంథ్రోపాలజీ తీసుకున్నారు, దేనికోసం తీసుకున్నారు? ఆంథ్రోపాలజీలో మీరు పిహెచ్డీ చేయడానికి తీసుకోవట్లేదు యూపీఎస్సీలో కదా. అక్కడ డేటా ఇక్కడ రాసినాడు వీడు టూ మచ్ అకాడమిక్ అని చెప్పి మెయిన్ పాయింట్ మర్చిపోతారు. జిఎస్ ఓరియంటెడ్గా రాయాలి. మెయిన్స్ కదా, జనరల్ స్టడీస్ కదా, ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్ రాస్తున్నాడు కదా, ఐఏఎస్ అవ్వడానికి రాస్తున్నావు కదా. సో ఆంథ్రోపాలజికల్ పర్స్పెక్టివ్లో జనరల్గా రాయాలి. ఒక బీటెక్ పిల్లలు ఆంథ్రోపాలజీ చదివి ఎట్లా రాస్తారో అట్లనే రాయాలి. సో బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని రాస్తే కొంచెం ఇబ్బంది అయ్యింది. ఆంథ్రోపాలజీ తీసుకున్నాం, ఆంథ్రోపాలజీకి వెళ్ళిపోతుంది. పొలిటికల్ సైన్స్ తీసుకున్నాం, పొలిటికల్ సైన్స్ డిగ్రీ చేయడం ఇబ్బంది జరుగుద్ది కొంచెం. ఎందుకంటే ఇక్కడ జిఎస్ ఓరియంట్ అంటే యూపీఎస్సీ ఓరియంటెడ్ కాకుండా అకాడమిక్ ఓరియంటెడ్గా రాసి వస్తారు. టూ మచ్ అకాడమిక్ అయింది. డిగ్రీ ప్లస్ ఐఏఎస్ తీసుకోండి, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్. ఇక్కడ కూడా ఈ బ్యాచ్లో కూడా చాలా మంది ఉన్నారు. ఎంత పనికి వస్తుంది మీకు అకాడమిక్స్ యూపీఎస్సీలో? చేసిన వాళ్ళు ఉన్నారా? డిగ్రీ ప్లస్ ఐఏఎస్, ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఎవరు అన్నారా? సపరేట్ అవి ఉంటాయి కదా, ఏంటి మన ఇన్స్టిట్యూట్లలో హాస్టళ్లలో పెట్టేసి ఐఏఎస్ క్లాసులు తీసుకుంటూ డిగ్రీ క్లాసులు అక్కడే తీసుకుంటా. అలా లాస్ట్ ఇయర్ బ్యాచ్లో ఉండి చాలా మంది. ఎంతమంది క్లియర్ చేస్తున్నారు? డిగ్రీతో కనెక్ట్ చేసుకుంటే ఎంతమంది క్లియర్ చేస్తున్నారు? ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి? అవునా కదా, బయట చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే. అక్కడే డిగ్రీ చదువుకుంటే అక్కడే ఐఏఎస్ చదివిస్తున్నారు. 50,000 మంది వరకు పాస్ అవుట్ అయ్యారు లాస్ట్ 10 years. ఎంతమంది క్లియర్ చేస్తారు? విన్నారా పేర్లు? నేను డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చదివినా కాబట్టి ఐఏఎస్ అయినా విన్నారా ఎవరైనా? ఒక ఆప్షనల్ చూస్ చేసుకోవడానికి సబ్జెక్ట్ చాలా ఈజీగా అనిపించారు. అంటే ఈజీ టు అండర్స్టాండ్, మరి ఏదో అవుట్ ఆఫ్ ది వరల్డ్ సబ్జెక్ట్ కాకుండా జనరల్ సబ్జెక్ట్ విచ్ ఎనీవన్ కెన్ అండర్స్టాండ్. మీరే కాదు, ఎవరికైనా అర్థమవుతుంది అట్లాంటి సబ్జెక్ట్ తీసుకుంటే బెటర్. అలాంటి జనరల్ సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు మీకు చదవడం కూడా ఇంట్రెస్ట్ లేకుండా కూడా డెవలప్ చేసుకోవచ్చు. జనరల్ కదా, మార్కులు ఎక్కువ వస్తున్నాయి అంటే. స్కోరబిలిటీ ఇప్పుడు మీకు ఏమనుకుంటున్నా, మనం అంతా మాట్లాడుకున్నాం, ఒకటైతే మనకు ఫైనలైజ్ అయింది. మనకి ఇంపార్టెంట్ అంటే మార్క్స్. ఎవడు ఎట్లా ఏమో అని ఇంట్రెస్ట్ లేకుండా ఏడ్చుకుంటే చదివిన ఇబ్బంది లేదు, మార్కులు వస్తాయి. అండ్ అంత మరి చండాలంగా ఏ సబ్జెక్ట్ ఉండదు కదా, కొంచెం ఇంట్రెస్ట్. ఇప్పుడు మీకు పాలిటీ చదువుతున్నారు, ఎకనామీ చదువుతున్నారు, జియోగ్రఫీ చదువుతున్నారు, హిస్టరీ చదువుతున్నారు, ఇవన్నీ నేర్చుకుంటారు కదా. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతారు, ఇంటర్నల్ సెక్యూరిటీ చదువుతారు, పబ్లిక్ మన ఇండియన్ సొసైటీ చదువుతారు, ఎథిక్స్ చదువుతారు, ఎస్ఐ ఎట్లా చేయాలో చేస్తారు. ఇవన్నీ మీకు ఇంతకుముందు వచ్చా? నేర్చుకుంటున్నారు కదా వచ్చి. ఆప్షన్లో మార్కులు వస్తాయంటే అది కూడా నేర్చుకోండి, ఏముంది. తొందరగా వెళ్ళిపోవాలి కదా, ఇంట్రెస్ట్తో ఇక్కడనే ఉంటారా. సో హైయెస్ట్ మార్క్స్. పొలిటికల్ సైన్స్ టైం ఎక్కువ తీసుకుంటుంది, గుడ్ సబ్జెక్ట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఫిలాసఫికల్ సబ్జెక్ట్, టూ మచ్ ఫిలాసఫీ, హైలీ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ ఉంటుంది. పొలిటికల్ సైన్స్ హైలీ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్. ఫిలాసఫీస్, టూ మెనీ ఫిలాసఫర్స్ గురించి చదవాలి. సోషియాలజీ స్టడీ ఆఫ్ సొసైటీ ఎలా ఉంది, సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీలో సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, మ్యారేజ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఒక సొసైటీ రన్ ఎలా అవుతుంది, అది సోషియాలజీ. స్కోరబిలిటీ ఉంది, లిమిటెడ్ సబ్జెక్ట్, కొంచెం కరెంట్ అఫైర్స్ ఉంటే కొంచెం వాడాలి, నాట్ టూ మచ్. అంటే దీనిలో 10 ఉంటే పిఎస్ఆర్లో 100 ఉంటాయి. ఆంథ్రోపాలజీ మోస్ట్ స్టాటిక్ సబ్జెక్ట్. స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఆంథ్రో అంటే హ్యూమన్స్, స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు అంటే ఎవరు? మనమే. మన గురించి మనం తెలుసుకోవడానికి రెడీగా ఉంటే మీరు దానిలో ఒక మనిషి ఎలా పుట్టాడు, ఎక్కడి నుంచి పుట్టాడు, వాడు ఆ కోతుల నుంచి ఎట్లా వచ్చాడు, వాడి ఎవల్యూషన్ ఎట్లా జరిగింది,
వన్ బోన్ స్ట్రక్చర్ ఏంటి, ఇవి కొంచెం ఉంటాయి. బోన్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, మన ఎలాంటి డిసీజులు వస్తాయి అవి కొంచెం ఉంటాయి. మెజారిటీ వచ్చేది ఇది 20 to 25% సిలబస్ అది ఉంటుంది. కల్చర్ మిగతా 75% సిలబస్ ఏముంటుంది అంటే హ్యూమన్ బీయింగ్స్ కల్చర్ ఎలా ఫామ్ చేస్తారు, మ్యారేజ్ సిస్టమ్ ఎట్లా ఫామ్ అయింది, హ్యూమన్ టు హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది, గాడ్ అనే వాళ్ళు ఎలా వచ్చారు, క్యాస్ట్ సిస్టమ్ ఎట్లా వచ్చింది, విలేజెస్ ఎట్లా ఫామ్ అయినాయి, సిటీస్ ఎట్లా ఫామ్ అయినాయి, ట్రెడిషన్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి, ఒక మనిషి అనే సైకాలజీ ఎట్లా వచ్చింది, కింగ్షిప్ అంటే ఏంటి, ఒక మనిషి తోపు అని చెప్పి ఎలా వచ్చింది, మిగతా వాళ్ళందరూ ఫాలోవర్స్ లాగా ఎలా అయ్యారు, అంటే ఈ సిస్టమ్స్ అన్ని ఎట్లా ఫామ్ అయినాయి. ఒక మనిషి ఫ్రమ్ హ్యూమన్స్ పర్స్పెక్టివ్ యూఆర్ గోయింగ్ టు సీ. జస్ట్ సిస్టమ్స్ గురించి మాట్లాడితే సోషియాలజీ అవుతుంది. ఒకటి సిస్టమ్స్ గురించి మనం తెలుసుకుంటే ఓన్లీ ఇఫ్ యూఆర్ రీడింగ్ అబౌట్ ద సిస్టమ్స్, సోషియాలజీ. హౌ దే ఆర్ క్రియేటెడ్ బై ఎ మ్యాన్, ఆంథ్రోపాలజీ. ఫ్రెండ్షిప్స్, రిలేషన్షిప్స్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, ఇవి కూడా క్వశ్చన్లు వస్తాయి. యా, హౌ మ్యారేజ్ ఇస్, ఇంతకుముందు మ్యారేజ్ సిస్టమ్ అని ఒకటి ఉండే, ఇప్పుడు మ్యారేజ్ సిస్టమ్ మెల్లిగా లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి వెళ్ళిపోతుంది. ఎందుకు, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇట్, ఏ వల్ల హ్యూమన్స్ మీద పడే ఎఫెక్ట్ ఏంటి, టెక్నాలజీ వల్ల ఎఫెక్ట్ ఏంటి, ఇట్లాంటివన్నీ హ్యూమన్స్ గురించి మొత్తం చదువుతాం. అది ఆంథ్రోపాలజీ. నెక్స్ట్ ఇవన్నిటిని మించి ఒకటి ఉంది, టీచర్. ఎవడు చెప్తాడు ఇది, హూ ఈస్ గోయింగ్ టు టేక్ యూ ఫార్వర్డ్, అది ఇంపార్టెంట్. ఆడు కరెక్ట్ లేకుంటే, ఆ క్యాండిడేట్ కరెక్ట్ లేకుంటే, ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ ఇన్ దిస్ సబ్జెక్ట్, యువర్ మెంటర్, టీచర్, ఆ మనిషి మంచి లేకుంటే ఎంత మంచి సబ్జెక్ట్ అయినా చెడగొడతారు. ఎస్ సార్, బిగ్గెస్ట్ రిక్వైర్మెంట్, హైయెస్ట్ ప్రియారిటీస్ టీచర్. ఆ మనిషి సరిగ్గా లేకుంటే మాత్రం నాశనం అయిపోతారు. ఈజియెస్ట్ సబ్జెక్ట్ విల్ బికమ్ మోస్ట్ డిఫికల్ట్ బికాస్ ఆఫ్ ఎ టీచర్, మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ విల్ బికమ్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ బికాస్ ఆఫ్ ఎ టీచర్. ఆప్షనల్ సొంతంగా చదువుదాం అనుకున్న వాళ్ళందరూ రెడీగా ఉండండి, చాలా ఇబ్బంది పడబోతున్నారు. జిఎస్ కైనా కూడా కొంచెం ఆలోచించవచ్చు, కానీ ఆప్షనల్ దగ్గర డోంట్ టేక్ రిస్క్. రిస్కే. ఆప్షనల్ సొంతంగా చదువుదాం అనుకోవడం రిస్కే. బికాజ్ ఆప్షనల్ అనేది ఒక డెప్త్లో సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ మీద ఎక్స్పర్టీస్ తెచ్చుకొని రాయండి రా అని అడుగుతున్నాడు. మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఎక్స్పర్టీస్? జనరల్ ఒక బుక్ చదివి తెచ్చుకుంటారు, ఒక ఎక్స్పర్ట్ దగ్గర నుంచే తీసుకోవాలన్నవచ్చు. ఫ్యాకల్టీ కరెక్ట్ దొరికితేనే ఆప్షనల్కి విలువ ఉంటుంది, ఫ్యాకల్టీ కరెక్ట్ లేకుంటే ఆప్షనల్కి వాల్యూ లేదు. అండ్ ఒక ఆప్షనల్ చూస్ చేసుకున్నాక, ఆ ఫ్యాకల్టీని చూస్ చేసుకున్నాక, రెండు, ఒకటి సబ్జెక్ట్ కరెక్ట్ చూస్ చేసుకోవాలి, ఇంకోటి ఆ ఫ్యాకల్టీని కరెక్ట్ చూస్ చేసుకోవాలి. మీ అదృష్టం బాగుండి రెండు ఓవర్లాప్ అయితే ఆప్షనల్ 300 దగ్గరికి వెళ్తుంది. ఈ రెండిట్లలో ఒకటి అటు ఇటు అయినా కూడా గాన్. సో దిస్ ఈజ్ మినిమం రిక్వైర్మెంట్. ఆప్షనల్ ఏది తీసుకుంటున్నాం కరెక్ట్ తెలియాలి. ఐడియాలో చెప్తాను మీకు ఓపెన్గా, సిలబస్ తక్కువ ఉండాలి, లిమిటెడ్గా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి ఆప్షనల్. ఎందుకు 4 నెలల్లో అయిపోవాలి ఆప్షనల్, 4 మాక్సిమం 5 నెలలు, దాని దాటి ఉండొద్దు ఆప్షనల్. స్టాటిక్ పోర్షన్ ఉండాలి, అంటే ఒకటే సబ్జెక్ట్ మళ్ళీ చదివితే మార్కులు పెరగాలి. కొత్త నేర్చుకుంటేనే అవుతుందంటే కుదరదు, టైం వేస్ట్. ఎందుకంటే మనం కొత్త అంటే మనము జిఎస్ చదవాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, రివిజన్లు చేయాలి, టైం ఎక్కడ ఉంటుంది. సో లిమిటెడ్ సిలబస్ పెట్టుకోవాలి, ఎక్కువ రిపీటబుల్ ఉండాలి, ఊకే కరెంట్ అఫైర్స్ రావద్దు, స్టాటిక్ పోర్షన్ ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ 90% స్టాటిక్ పోర్షన్ ఉండాలి, 90% స్టాటిక్ పోర్షన్ ఉండాలి. క్వశ్చన్లు స్టాటికే అడగాలి, వాడు అడగడానికి కూడా ఇంకేం దొరకద్దు. సిలబస్ లిమిటెడ్గా ఉండాలి, తొందరగా అయిపోవాలి, స్టాటిక్ ఉండాలి, స్కోరబిలిటీ హై ఉండాలి. ఇది ఆప్షన్లో చూసుకోండి. టీచర్ మంచోడు ఉండాలి. డన్. క్రెడిబిలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ వెరీ ఇంపార్టెంట్. డన్. సో దీని బేస్ మీద ఆప్షనల్ చూస్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఎవరికైతే ఆప్షనల్ ఏది చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఒకసారి నాకు చెప్తే వాళ్ళకి ఆ ఆప్షనల్ ప్రకారం ఎక్కడ తీసుకుంటే మంచిది, ఎలా తీసుకుంటే మంచిది, ఐ విల్ సజెస్ట్.